హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మనకి డిసెంబర్ 15వ తారీఖున పౌర్ణమి అనేది రాబోతుంది. ఈ పౌర్ణమి ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు, అలాగే చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇలాంటి పౌర్ణమి రోజున మీరు కలబంద మొక్కతోటి ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. అట్లాగే మీకు ఎలాంటి కోరిక కోరుకున్నా ఏ కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య కానీ పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఏంటంటే చాలా పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. విడిగా చేసేటటువంటి పరిహారాల కన్నా విడి రోజుల్లో ఈ అమావాస్య, పౌర్ణమి, ఈ ఆదివారాలు ఇలాంటి తిథుల్లో చేసేటటువంటి వాటికి ఏంటంటే రిజల్ట్ తొందరగా వచ్చింది. కాబట్టి ఇటువంటి రోజుల కోసం పరిహారాలు చేసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా వస్తాడు. అటువంటి రోజున ఒక్క రూపాయితో రూపాయి ఖర్చు లేని ఈ కలబంద మొక్కతో మీరు కనుక పరిహారం చేసుకున్నట్లయితే మీకు డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అంటే ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. అలాగే మీకు ఏంటంటే మనుషులకి చాలా రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికల్లో వచ్చేటప్పటికి ఇప్పుడు 100 రకాల కోరికలు ఉంటే అందులో ఒక కోరిక మాకు ఇది తీరితే చాలని చెప్పేసేసి అనుకుంటా ఉంటారు. ఇది ఒక్కటి ఉంటే చాలు, అంటే మాకు ఇల్లు ఉంటే చాలను, లేకపోతే మాకు బంగారం ఉంటే చాలు, అదే లేడీస్ అయితే మాకు ఒక్క నక్లీస్ ఉంటే చాలు, ఇట్లా రకరకాల కోరికలు. అదే మగవాళ్ళు అయితే ఒక కారు ఉంటే చాలు అని చెప్పి ఇట్లా కోరుకుంటా ఉంటారు. ఇలాంటి కోరికలు ఏంటంటే మనం ఇలాంటి పరిహారాలు చేసుకున్నప్పుడు మనకేంటంటే ఆ కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి. మనకు పూజలు ఎంత నమ్మకంగా దేవుడికి చేసుకుంటే ఆ దేవుడి దయ వల్ల మనకు ఎలాగైతే మనం అనుకున్న సమస్యలు అనేవి తీరుతాయో తగ్గుతాయో, అలాగే ఈ పరిహారాలు ఏంటంటే పూజలతో సమానంగా మనకు రిజల్ట్ అనేవి ఇస్తాయి. కాబట్టి చక్కగా మీరు సింపుల్గా చేసుకోండి ఈ పరిహారము. దీనికి ఖర్చుతో పని లేదు, శ్రమతో పని లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో అందరికీ కూడా ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చేటప్పటికి కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. ఎందుకంటే కలబంద మొక్క మనకేంటంటే దేవతా వృక్షము. అటువంటి కలబంద మొక్కతో పరిహారం ఏంటంటే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట. అంటే మనకి ఈ పౌర్ణమి కూడా ఏంటి, మనకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. అటువంటి రోజున ఈ కలబంద మొక్క, అంటే ఈ కలబంద మొక్క దేవతా వృక్షం అంటే ఏంటి, ముగ్గురు అమ్మల స్వరూపం. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ముగ్గురు అమ్మలు కూడా ఈ కలబంద మొక్కలో ఉంటారని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. అటువంటి కలబంద మొక్కతోటి చాలా సింపుల్గా పరిహారం చేసుకుంటే సమస్యలు ఏంటంటే కొంతమంది డబ్బు గురించి ఎంతగానో ఇబ్బంది పడతా ఉంటారు. ఎంత చేసినా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉండి ఎంతో కష్టపడతా ఉంటారు. ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ కూడా వాళ్ళు కోరినంత డబ్బు సంపాదించలేరు. అలాగే ఇంకా వచ్చిన డబ్బు కూడా ఏంటంటే కొంతమందికి నిలబడదు, నీళ్ళకలాగా అయిపోతూ ఉంటుంది. అట్లా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎంత సంపాదించినా కూడా. ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాం కానీ ఒక్క రూపాయి కూడా వెనకేయలేమని చెప్పేసి ఎంతోమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ఏంటంటే కష్టం తక్కువగా ఉండి చిన్నది అంటే షార్ట్ కట్లో కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అదేంటంటే కలుసుబాటు. అదే అంటారు, ప్రతి రూపాయి మనమే సంపాదించాలి అని అంటే ఎవ్వరు ఈ భూమి మీద కోటేశ్వరులు అవ్వలేరు. కాబట్టి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ఉన్నప్పుడు మనకి జీవితంలో మంచిగా ఎదగగలుగుతాం అనమాట. అటువంటి దానికి పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అనమాట. కలబంద మొక్క ఏంటంటే ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి అనమాట. ఆ ఇంటికి కష్టాలు అనేవి చాలా వరకు కూడా రావు. ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా సంతోషంగా ఉంటారు. కలబంద మొక్క కలిసి వచ్చిద్ది అనమాట. ఆ ఇంటికి కలబంద మొక్క ఉన్న ఇంట్లో ఏంటంటే కలిసి వచ్చిద్ది. అంటే అన్ని మంచిగా శుభకార్యాలు రావటానికి, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తెలియకుండానే తీసేయటానికి, ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఏదన్నా ఉన్నా కూడా అవి కూడా పోవటానికి చాలా మంచిగా పనిచేసిద్ది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కలబంద మొక్క అనేది. కాబట్టి మీరు మీ ఇంట్లో ఉన్నా చేసుకోండి, లేకపోతే పక్కింట్లో ఎక్కడన్నా ఉన్నా సరే ఒక చిన్న మొక్క వ్రేళ్లతో సహా తీసుకొచ్చుకొని ఆ మొక్కతోటి ఈ పరిహారం అనేది చేయండి. ఇంకా మీరేం చేస్తారంటే ఇలాంటి పౌర్ణమి రోజున మీరు ఒకవేళ కలబంద మొక్క ఇంట్లో లేని వాళ్ళైతే ఒక చిన్న మొక్కను పీక్కొచ్చుకొని నాటుకోండి. కుండీలో కానీ ఎక్కడన్నా నాటుకోండి. అలా నాటుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇక చక్కగా దానికి నీళ్లు పోసుకుంటూ ఉంటే అవే మనకి అంటు మొక్కల్లాగా పిలకల్లాగా వచ్చేసేసి అదే మనకు పెద్దదయ్యిద్ది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్క ఉండేటట్లుగా చూసుకోండి. చాలా వరకు కూడా మీకు సమస్యలు కూడా తగ్గిపోయి మీకు ఇంట్లో దైవానుగ్రహం అనేది బాగా ఉంటుంది. దుష్ట శక్తులు ఏదన్నా ఉన్నా కూడా పోయి
దరిద్ర దేవతను పూర్తిగా బయటికి తరిమివేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరు ఆ రోజున ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసేసి, తలస్నానం మీకు కుదిరితే తలస్నానం చేయండి. అలా చేసేసి మీరు ఇంట్లో దేవుడికి దీపారాధన చేసుకోండి. కుదిరితే దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకొని ఒకటి కలబంద మొక్క, చిన్నది ఒక మొక్కను పీక్కొచ్చుకోండి. వ్రేళ్లతో సహా పీక్కొచ్చుకోండి. పీక్కొచ్చుకున్న తర్వాత ఆ మొక్కను మీరు ఏం చేస్తారు, చక్కగా నీటితోటి క్లీన్ చేయండి. ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కాబట్టి ఆ శుభ్రంగా క్లీన్ చేయండి. క్లీన్ చేసేటప్పుడు విరగకుండా జాగ్రత్తగా క్లీన్ చేసేసి తర్వాత ఆ మొక్కకు మీరేం చేస్తారంటే కాస్తంత పసుపు, కాస్తంత కుంకుమ, పసుపులో వాటర్ కలిపేసేసి బొట్లు పెట్టేసేసి ఇక్కడ చూపించినట్లుగా అలాగే వాటికి కుంకుమ బొట్లు కూడా పెట్టేసేయండి. 5 చాట్ల పెడితే చాలు. ఆ వ్రేళ్ళకి ఒక 5 చాట్ల పెడితే చాలు. మొత్తం అవసరం, ఇంకా మొత్తం పెట్టుకుంటే ఇంకా మంచిది. అలా పెట్టేసుకొని ఏదన్నా పూలు ఉంటే ఒక పువ్వు కూడా అక్కడ పెట్టేసేసి మీరు ఒక దారం తీసుకొని, తెల్లదారం, ఇక్కడ తెల్లదారం చూపిస్తున్నాను కదా, ఆ దారానికి ఏం చేస్తారంటే కొంచెం పసుపు రాయండి. పసుపు రాయటం వల్ల ఏంటంటే అది పసుపు దారంగా మారుతుంది. ఇక్కడ మన పసుపు ఏంటంటే చాలా పవిత్రమైనది. ఈ కలబంద మొక్క దేవతా వృక్షానికి అటువంటి పవిత్రమైనటువంటి పసుపు దారంతో మనం కట్టి దాన్ని ఏం చెయ్యాలి, ఆ పసుపు దారానికి కూడా కొంచెం కుంకుమ బొట్లు కూడా అక్కడక్కడ పెట్టేసేయండి. అలా పెట్టేసేసి ఇలా పవిత్రంగా రెడీ చేసినటువంటి ఈ కలబంద మొక్కని మీరు మీ వాకిట్లో గుమ్మానికి ఎదురుగా ఇట్లా వేలాడదీయండి. అట్లా వేలాడదీయండి, తల్లకిందులుగా వేలాడదీయండి. అట్లా కట్టినప్పుడు ఏంటంటే ఆ రోజున, ఆ పౌర్ణమి రోజున కనుక మీరు సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఇట్లా కట్టుకున్నట్లయితే, ఈ పసుపు కుంకుమలతో చక్కగా ఈ కలబంద మొక్క పసుపు దారంతో ఇట్లా కట్టుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తి ఉంటే ఆ చెడు శక్తి అనేది నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చేటటువంటి ఏదైనా చెడు శక్తులు, చెడు చూపులు, ఇళ్ళ మీద ఏంటంటే ఎప్పుడు కూడా దిష్టులు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. జనం పైకి నవ్వుతారు కానీ లోపల చాలా విషం దాచుకొని, మనం ఎప్పుడు నాశనం అయిపోతే బాగుండు, వీళ్ళు ఎప్పుడు పాడైపోతారు, వీళ్ళు ఎప్పుడు డబ్బులు లేకుండా ఇబ్బంది పడతారు, వీళ్ళకి ఎప్పుడు రోగాలు వస్తాయి, వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారని చెప్పేసేసి జనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి ఆ చెడు చూపులు అనేవి మన మీద కానీ, మన ఇంటి మీద కానీ, మన పిల్లల మీద కానీ పడకుండా, మన సంపాదనకి ఎటువంటి అడ్డు రాకుండా, మనకు అనారోగ్య సమస్యలు రాకుండా, మనకేంటంటే మానసికంగా అలాంటి దిష్టులు ఉన్నప్పుడు ఏంటంటే మానసికంగా అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. తెలియకుండానే భయం వచ్చిద్ది, మనశ్శాంతి లేకుండా పోయిద్ది. ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే జీవితంలో ముందుకు వెళ్ళాలన్న ఉత్సాహం ఉన్నా కూడా ఏమీ చేయలేము, కలిసి రాదనమాట. అటువంటివి మొత్తాన్ని కూడా అడ్డుకోవటానికి ఈ కలబంద మొక్క మీకేంటంటే దైవంలాగా నిలబడిద్ది అనమాట. అంటే బయట చెడుని లోపలికి ఎంటర్ అవ్వనివ్వదు. ఆ మొక్కను దాటి లోపలికి రాలేదు. మీరు గేటుకైనా కట్టుకోండి, మీ ఇంటి ముందల గేటుకైనా కట్టుకోండి, లేకపోతే మీకు ఇంటికి లోపల గుమ్మానికైనా కట్టుకోండి. అట్లా ఎక్కడ కట్టుకున్నా సరే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. మీరేం చేస్తారంటే పూజ చేసుకున్నప్పుడు పూజలో ముందుగా ఈ కలబంద మొక్కను పూజలో పెట్టండి. పూజలో పెట్టుకొని, అంటే మాకు బాగా కలిసి రావాలి, మా సమస్యలన్నీ పోవాలి అని ఇట్లా మీరు మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికలు చెప్పుకొని పూజలో పెట్టుకొని తర్వాత మీరు అలా కట్టుకోండి. అలా కట్టుకోవటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. చూడండి, మీకు కొన్ని రోజుల్లోనే లేకపోతే కొన్ని గంటల్లోనే ఆ సమస్యలు అనేవి ఎలాగైతే వెళ్ళిపోతాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు. రెండోసారి మీరు కూడా మీ అంతటా మీరే, అంటే కలబంద మొక్క ఇంట్లో లేకపోయినా తెచ్చి పెంచుకోవటము, దాని విశిష్టతను తెలుసుకోవటము, ఇలా అప్పుడప్పుడు ఇలా కట్టుకోవటము మీరంతటా మీరే స్వయంగా చేసుకుంటారు.
చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి మర్చిపోకుండా పౌర్ణమి రోజున ఈ కలబంద మొక్కతో పరిహారం చేసినట్లయితే డబ్బు అనేది మీకు కలిసి వచ్చింది అనమాట. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చునిద్ది మీ ఇంట్లో. ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా డబ్బు అనేది లేకపోతే మనిషి ముందుకు అడుగు వేయలేము. చిన్నదానికైనా పెద్దదానికైనా ప్రతి దానికి డబ్బే కావాలి. కాబట్టి అటువంటి డబ్బు కోసం ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేసిద్ది. అలాగే ఇంకా మీకు చెప్పాను కదా, ఏదన్నా కోరికలు ఉన్నా కూడా తీరతాయి. భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలున్నా, ఏదన్నా ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదన్నా సమస్యలు ఉన్నా, ఇష్టపడే వాళ్ళ మధ్య ఏదన్నా సమస్యలు వచ్చి వాళ్ళు ఏమన్నా బాధపడుతున్నా అటువంటివన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా కలిసి ఉండటానికి, డబ్బు పరంగా మీకు బాగా కలిసి రావడానికి, మీ పిల్లలు మంచిగా ఎదగటానికి, మీ కుటుంబంలో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా మీరు ఈ కలబంద మొక్కని ఆ పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీరు మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.